రైట్. ఇక గాంధీ కుటుంబం పక్కనకు నెట్టేసి యనుమల వారి కుటుంబం వచ్చేసింది. యనుమల రేవంత్ రెడ్డి, యనుమల కొండల రెడ్డి, యనుమల తిరుపతి రెడ్డి. ఇది కదా అసలైన కుటుంబ పాలన. యనుమల కొండల రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు లేకపోవడం విశేషం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. నిజంగా ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు లేకుండా, అగ్రనాయకత్వం ఫోటోలు లేకుండా ఏ ఫ్లెక్సీలు ముద్రించారు కాంగ్రెస్ వాళ్ళు నాకు తెలిసి. ఇలా వాళ్ళన్న రేవంత్ రెడ్డి సీఎం రాష్ట్రానికి, యనుమల రేవంత్ రెడ్డి, యనుమల కొండల రెడ్డి, యనుమల తిరుపతి రెడ్డి అని చెప్పేసి వాళ్ళ మీదనే ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఇక అసలు అగ్రనాయకత్వం ఫోటోలు అవసరమే లేదు. అగ్రనాయకత్వం ఫోటోలు అవసరం లేదు, కానీ అగ్రనాయకత్వం నిర్వహించే కార్యక్రమాలల్లో ప్రోటోకాల్ ప్రకారం ఫాలో కాకపోగా ప్రోటోకాల్ మాకున్నది అని చెప్పేసి బిల్డప్. ఇది కదా అసలైన కుటుంబ పాలన. పోయిన ప్రభుత్వంలో కుటుంబ పాలన అని ఏడిచిండ్రు. వాళ్ళని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నా కూడా మరి వీళ్ళ కొండల రెడ్డిని ఎవరు ఎన్నుకున్నారు, తిరుపతి రెడ్డిని ఎవరు ఎన్నుకున్నారు, రేవంత్ రెడ్డిని అయితే ఎన్నుకున్నారు. అంటే ఆ ప్రోటోకాల్ రేవంత్ రెడ్డి బ్రదర్స్ అనేటోళ్ళకు కూడా ఇయ్యాలని చెప్పేసి వీళ్ళు అట్లా చూస్తూ ఉన్నారనేది అర్థమైంది. మొన్న అందాల భామల పోటీలలో కూడా తిరుపతి రెడ్డికి ఒక మంత్రికి ఇచ్చే ప్రోటోకాల్ ఇచ్చిరంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ కథ ఎట్లున్నదో అనేది. గాంధీ కుటుంబం పక్కకు నెట్టేయబడి యనుమల వారి కుటుంబము ఇక్కడ చెలామణి అవుతా ఉన్నది అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్నది ఆ అంశము. కొండల రెడ్డి బర్త్డే సందర్భంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిర్రు.